ఉత్తర భారతాన్ని పొగమంచు కప్పేసింది. రోడ్లన్నీ దట్టమైన పొగమంచుతో నిండిపోయాయి. ముందున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో పొగమంచుకు తోడు చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలో పొగమంచుతో 110 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు ఢిల్లీకి రావాల్సిన విమానాలను దారి మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు ఎఫెక్ట్తో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం సమీపంలో విజిబిలిటీ లెవెల్ 25 మీటర్లుగా నమోదైంది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో పొగమంచు తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ ప్రాంతాల్లో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఆగ్రా, బరేలీ, భటిండాలో విజిబిలిటీ లెవెల్ 0కు పడిపోయింది. పొగమంచు కాలుష్యం వల్ల ఉత్తరాదిన వాయు నాణ్యత కూడా రోజురోజుకు క్షీణిస్తోంది. ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీలుగా ఉంది. అయితే విపరీతమైన పొగమంచుతో దారి కనిపించక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రహదారులపై వెహికల్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొంటున్నాయి.